హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులతో కూడి ఉన్న విశాలమైన దేశం. పురాణాలు తిరిగేస్తే ప్రపంచ దేశాలకి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మన భారతదేశమే పరిచయం చేసింది. ఎన్నో గొప్ప సంప్రదాయాలు, సంస్కృతి కలిగిన ఈ దేశంలో ప్రజలు వారి పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో దేవతలను కొలుస్తూ ఉంటారు. అందులో కొన్ని రహస్యంగా నేటికి ఉండిపోవడమే విచిత్రం. అలాంటి రహస్య దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది బ్రహ్మ మందిరం, రాజస్థాన్. త్రిమూర్తుల్లో ఒక్కడైన బ్రహ్మకు మన ప్రపంచంలోనే ఎక్కడా దేవాలయాలు లేవు. కానీ రాజస్థాన్లో ఉన్న పుష్కరంలో మాత్రం ఒకే ఒక్క దేవాలయం ఉంది. బ్రహ్మ తనే స్వయంగా ఒక యజ్ఞం చేయడానికి ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్టు ఆ గుడి యొక్క స్థల పురాణం చెబుతుంది. బ్రహ్మ తన యజ్ఞాన్ని పూర్తి చేసిన వెంటనే 14వ శతాబ్దంలో విశ్వామిత్ర మహర్షి అక్కడ బ్రహ్మ గుడిని నిర్మించారని ఆ గుడి యొక్క పురాణాలు చెబుతున్నాయి. ఔరంగజేబ్ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎన్నో హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసేవాడు. అందులో భాగంగా పుష్కర్లో ఉన్న దేవాలయాలన్నీ ధ్వంసం చేశాడు. కానీ ఔరంగజేబ్ చూపు మాత్రం ఈ బ్రహ్మ దేవాలయం మీద పడలేదని చెప్పుకోవచ్చు. అందుకే ఈ దేవాలయాన్ని ఒక మిస్టీరియస్ టెంపుల్గా చెప్తున్నారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఈ గుడిని పునఃప్రారంభించడానికి తనను తానే అర్పించుకున్నారు. మార్బుల్స్తో కట్టి ఉన్న ఈ గుడి లోపల భక్తులు సమర్పించిన వెండి నాణాలతో అలంకరించారు. విచిత్రం ఏమిటంటే ఈ గుడి లోపలికి మ్యారీడ్ పీపుల్ని అలౌ చేయరు. ఓన్లీ అన్మ్యారీడ్ పీపుల్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇది సరస్వతీదేవి శాపం వల్లే అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. తర్వాత స్తంభేశ్వర్ మందిరం, గుజరాత్. విచిత్రం ఏమిటంటే ఏ గుడైనా నేలపైన, కొండపైన ఉంటుంది. కానీ ఈ గుడి మాత్రం నీళ్ళల్లో ఉంటుంది. గుజరాత్లో బడోదరాలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క విశిష్టత ఇది. ఈ ఆలయం అప్పుడప్పుడు కనిపించి మాయమైపోయే రహస్య దేవాలయం. ఈ ఆలయం సందర్శించారంటే సాహసమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వచ్చే అలల దాటికని తట్టుకొని ఆ మహాదేవుణ్ణి సందర్శించితే శివుని యొక్క ఆశీస్సులు పొందుతారని అక్కడి వారందరూ చెబుతున్నారు. అలల తాకిడి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మహాదేవుణ్ణి మనం సందర్శించుకోవచ్చు. ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మహాదేవుడు సముద్రంలోనే అదృశ్యమైపోతాడు. తర్వాత మూడవది నిధివన ఆలయం, ఉత్తరప్రదేశ్. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెబితే ఎవ్వరైనా ఆశ్చర్యపోవక తప్పదు. ఎందుకంటే అక్కడికి రోజు కృష్ణుడు వస్తాడని, గోపికలతో రోజు రాత్రిపూట రాసలీలలు ఆడతాడని అక్కడ ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లో ఉన్న బృందావనంలో ఉంది. ఇక్కడ చెట్లన్నీ ఒకదానికొకటి అల్లుకున్నట్టు దట్టమైన అడవిలా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం పొడిగా ఉన్నప్పటికీ సంవత్సరం మొత్తం చెట్లన్నీ పచ్చగానే ఉంటాయి. ఈ చెట్లన్నీ రాత్రిపూట్ల గోపికలుగా మారుతాయని, మరలా తెల్లవారేసరికి చెట్టుగానే మారిపోతాయని అక్కడి ప్రజలందరూ చెప్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత ఈ గుడిలో ఎవరినీ ఉండనివ్వరు. ఒకవేళ ఉంటే ఏదో పిచ్చి పట్టినట్టు తెల్లవారేసరికి మారిపోతారని అక్కడి వారందరూ నమ్ముతుంటారు. కృష్ణుడే స్వయంగా వచ్చి రాధని రోజు రాత్రివేళ అలంకరిస్తాడని, అందుకే అక్కడ పూజారులు కూడా రోజు గంధపు చెక్కతో చేసిన ఒక మంచాన్ని, కూజా నిండా నీళ్ళని మరియు కొన్ని ఆహార పదార్థాలని అక్కడ ఉంచి వెళ్తారు. మరునాడు ఉదయాన్నే గుడి తలుపులు తెరవగానే ఎక్కడవక్కడ చిందర వందరగా పడిపోయి ఉంటాయి. అక్కడ రోజు రాత్రివేళ గజ్జల శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇదంతా కళ్ళకి కట్టినట్టు చూసినా సరే చాలా ఆశ్చర్యపడేలా ఉంది. కొన్ని విషయాలు మన కళ్ళకు కట్టినట్టు చూసినా సరే మనం ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. తర్వాత కాల్ భైరవనాథ్ టెంపుల్, వారణాసి, ఉత్తరప్రదేశ్. వారణాసిని కాశీ అని కూడా అంటారని మీ అందరికీ తెలుసు. ఇది శివుడికి చాలా ఇష్టమైన నగరం కాబట్టి అందుకే కాలభైరవుడిని స్వయంగా ఆ ఈశ్వరుడే క్షేత్రపాలకుడిగా పెట్టాడు. ఈ క్షేత్రంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదా అన్న విషయాన్ని కాలభైరవుడే డిసైడ్ చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి. కాల్ అంటే మరణం లేదా సమయం అనే అర్థం వస్తుంది. ఎవరినైనా వధించాల్సి వచ్చినప్పుడు మాత్రమే శివుడు ఈ రూపాన్ని ధరిస్తాడని చెప్తారు. ఈ రూపం మరణాన్ని కూడా భయపెట్టేలా ఉంటుంది. ఏ గుడిలో అయినా ప్రసాదంగా పువ్వునో పండునో ఇస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం మద్యాన్ని మాత్రమే ప్రసాదంగా పెడతారు.
ఏ గుడి బయటైనా పువ్వులు, స్వీట్స్ వంటి షాపులు ఉంటాయి, కానీ ఈ గుడి బయట మాత్రం కేవలం మద్యం దుకాణాలు మాత్రమే ఉంటాయి. దేవుడికి కూడా ప్రసాదంగా ఏ విస్కీయో వైనో మద్యాన్ని మాత్రమే ప్రసాదంగా నివేదిస్తారు. వచ్చిన భక్తులకు కూడా అదే ప్రసాదంగా ఇస్తారు. తర్వాత జ్వాలాముఖి ఆలయం, హిమాచల్ ప్రదేశ్. ఈ ఆలయం కంగ్రాలోని హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఏ ఆలయంలో అయినా ఒక విగ్రహానికో లేదా పటానికో పూజలు చేస్తారు, కానీ ఈ ఆలయంలో మాత్రం కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతున్న ఒక జ్వాలకి పూజలు చేస్తారు. దీనికి ఎటువంటి ఇంధనం కానీ నూనె కానీ పోయకుండానే కొన్ని వందల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది. సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు శివునితో వివాహానికి అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకుంటుంది. తన చితాభస్మం 18 వేరువేరు ప్రదేశాల్లో పడిందని వాటినే శక్తిపీఠాలంటారు. ఈ జ్వాలాముఖి ఉన్న ప్రదేశంలో అమ్మవారు నాలుక పడిందంట. అందుకనే అమ్మవారు నాలుక చాస్తున్నట్టు నిరంతరం ఒక జ్వాలలా వెలుగుతూనే ఉంటుంది. జ్వాలాముఖి అంటే నోట్లో నుంచి నిరంతరమైన మంటలు వస్తున్న ఒక అమ్మవారు అని అర్థం. ఈ మంట ఎక్కడి నుంచి వస్తుందో అని ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. అందుకేనేమో ఈ టెంపుల్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో రహస్య దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ రహస్యాలు శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. అలాంటి రహస్య దేవాలయాలు కొన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు అందజేశాను. మీకు కానీ మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ సపోర్ట్గా మాకు ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.